నిజంగా చెప్పాలి అంటే మనలో చాలామంది చిన్నప్పటి నుంచి ఒక విషయం నమ్ముతూ పెరిగాం. ఎద్దుకు ఎర్రగుడ్డ చూపిస్తే అది వెంటనే కోపంతో దూకుతుంది అనుకుంటాం. సినిమాలు, స్టోరీస్ అన్నీ అదే చెబుతాయి కాబట్టి ఇది నిజమే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించావా? ఎర్ర రంగు మార్చి అదే గుడ్డను నలుపు లేదా తెలుపులో చూపించినా ఎద్దు ఆగిపోతుందా? లేదు కదా, అదేలా దూకుతుంది. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే ఎద్దులకి మనుషుల్లా అన్ని రంగులు కనిపించవు. మన కళ్ళలో 3 టైప్స్ ఆఫ్ కలర్ సెన్సర్స్ ఉంటాయి: రెడ్, గ్రీన్, బ్లూ. అందుకే మనం కోట్లాది రంగులు చూడగలుగుతాం. కానీ ఎద్దులకి మాత్రం 2 టైప్స్ మాత్రమే ఉంటాయి. అంటే అవి బేసికల్లీ 2 రంగుల ప్రపంచంలోనే చూస్తాయి. అందుకే ఎరుపు, ఆకుపచ్చ లాంటి రంగుల మధ్య డిఫరెన్స్ క్లియర్గా కనిపించదు. అంటే ఎర్ర రంగు అనేది వాటికి స్పెషల్ కాదు. అవి చూసేది ఒక్కటే, కదులుతున్నది. గుడ్డ ఏ రంగులో ఉన్నా అది కదిలితే చాలు ఎద్దు దానిపైకి వస్తుంది. అయితే మనం ఎప్పుడు చూస్తున్న ఎర్రగుడ్డేంటి? అది సైన్స్ కాదు, అది సంప్రదాయం. స్పెయిన్లో జరిగే బుల్ ఫైటింగ్లో మెటాడోర్ ఎర్రబట్ట వాడటం చాలా కాలంగా వస్తున్న ప్రాక్టీస్. మరియు ఎర్ర రంగు బ్లడ్ స్టెయిన్స్ కనపడకుండా కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనం ఇంతకాలం నమ్మింది ఒక అపోహే.